హాయ్ బ్రదర్స్, ఒకటి రెండు ట్రేడ్స్ తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను తీసుకున్నది ఒకటి రెండు ట్రేడ్స్ ఎందుకు తీసుకుంటాను అంటున్నానంటే, తీసుకున్న ట్రేడ్ ఏ లాజిక్తో తీసుకుంటున్నాము, అక్కడ ఏం జరుగుతుంది అన్నది మీకు తెలుసుకోవాలని. కంటిన్యూగా 4-5 ట్రేడ్లు తీసుకోవటం వల్ల వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి తీసుకున్నది ఒకటైనా మనకు అర్థం అవ్వాలి, ఏంటి ఎందుకు తీసుకున్నాం మనం ట్రేడ్ అనేది అర్థం అవ్వాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే దీని మీద అవగాహన లేకపోతే దీన్ని జోలికి రామాకండి, ఇక్కడ ట్రేడ్ చేయొద్దు. చాలామంది ఏంటంటే నాలెడ్జ్ లేకుండా రియల్ అమౌంట్ పెట్టుకొని పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నారు. అలాగా ఉండొద్దు, చెయ్యొద్దు. మీకు నేర్చుకునేటట్టయితేనే ఫస్ట్ నేర్చుకోవటానికే మనం ఇంపార్టెన్స్ ఇద్దాం తప్ప పోగొట్టుకోవడానికి కాదు. ఇప్పుడు ఒక 15-17 సంవత్సరాలు చదువుకుంటే ఒక మంచి ఉద్యోగం చదువుతాం, కానీ ఏంటంటే నెల రోజుల్లోనే మనకు వచ్చేయాలి. ఎలాగొస్తుంది? కాబట్టి జాగ్రత్త. సో నాదైతే ఎవరిని ఇన్వెస్ట్మెంట్ చేపించడానికి అయితే కాదు, నేను ఎవరికి సిగ్నల్స్ కూడా ఇవ్వను. మీకు ఏదైనా కావాలి, దీంట్లో నేర్చుకోవాలనుకుంటే నాకు టెలిగ్రామ్కి మెసేజ్ చేయండి అంతే. చూద్దాం ఇక్కడ. మార్కెట్ వచ్చేసి లోయర్ లో చేసుకుంటూ వస్తుంది. సో ఇది టార్గెట్, దీన్ని ఇక్కడ బ్రేక్ చేసింది. నెక్స్ట్ టార్గెట్ మనకి కింద ఉందన్నమాట. సో ఇప్పుడు లోయర్ లో చేసుకుంటూ మార్కెట్ వస్తుంది. సో ఇక్కడ ఉన్న టార్గెట్ ని ఇప్పుడు ఈ క్యాండిల్ బ్రేక్ అవుతుంది. చూద్దాం, క్యాండిల్ ఫినిష్ అవనివ్వండి, చూద్దాం. లోయర్ లో చేసుకుంటూ మార్కెట్ వస్తుంది. ఇక్కడ ఈ క్యాండిల్ ఫినిష్ అయ్యాక ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి మనం ఒక నిర్ణయం తీసుకుందాం. చూడండి, టార్గెట్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ ఏమైంది? సో టార్గెట్ దగ్గరకు వచ్చిన క్యాండిల్ బ్రేక్ అయినట్టుగా ఉండి ఫెయిల్యూర్ అయింది. విక్తో బ్రేక్ అయింది. మనకంత ఇదేం లేదు, వెయిట్. నేను ఇక్కడ బైక్ అయితే ట్రేడ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ టార్గెట్ హిట్ అయ్యింది. కాసేపు ఇక్కడ ఏం చేస్తుందంటే మార్కెట్ రేంజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ఈ క్యాండిల్ మాత్రం ఈ లెవెల్ పైనే క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే వెళ్ళవచ్చు, అది వేరే విషయం. మార్కెట్ అయితే ప్రెసెంట్గా టార్గెట్ దగ్గర ఉంది. టార్గెట్ దగ్గర ఇది బ్రేక్ చేయలేకపోయిందంటే కాసేపు రేంజ్ చేయడానికైనా అవకాశం ఉంటుంది, లేదా ఇక్కడ తన ట్రెండ్ మార్చుకొని పైకి వెళ్ళడానికైనా అవకాశం ఉంటుంది, లేదా మళ్ళీ కంటిన్యూగా డౌన్కి రావడానికైనా అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఇది ఈ లెవెల్ పైనే క్లోజ్ అవుతుంది. ఓకే, అంటే మనకి ప్రాపర్గా ఒక నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ ప్రకారం మనం అక్కడ ట్రేడ్ తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అంతేగాని ఎలా పడితే అలా మనం ట్రేడ్స్ ప్లాన్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు ఇది కూడా మళ్ళీ కిందకు వస్తే నేను అప్పు ట్రేడ్ ప్లాన్ చేయడానికి చూస్తాను. ఓకే, ఇంకొంచెం పైన పడది, కొంచెం లెవెల్ కిందకు వచ్చిన యాక్చువల్గా అయితే ఇది పైనే క్లోజ్ అవుతుంది, కానీ మార్జినల్ సేఫ్టీ లెవెల్ కింద పడితే మనకి ఇంకా హ్యాపీ అనమాట, ఏ బాధ ఉంది. ఇది లెవెల్ పైన పడదు కొంచెం. ఇప్పుడు కూడా లెవెల్ కింద ట్రేడ్ ప్లేస్ చేయడానికి చూసుకోండి. దానివల్ల లాస్ అయితే లాస్ అవ్వచ్చు, కానీ ఇది ఈ లెవెల్ పైనే క్లోజ్ అవుతుంది, అది మాత్రం పక్కా. మనం ఎక్కడైతే అనుకున్నామో అక్కడే క్లోజ్ అయింది, కాకపోతే అది ఆ లెవెల్ దగ్గర మనకి కొంచెం అయినట్టయితే బాగుండేది. దానివల్ల అది లాస్ అయిందే తప్ప పర్లేదు. అది మన ఎంట్రీ పాయింట్ల వల్ల ఒక్కోసారి అట్లాంటివి జరుగుతాయి, కానీ చూడండి ఆ లెవెల్ పైనే క్లోజ్ అయింది కదా. అంటే మనకి అక్కడ ఏం జరుగుతుందో అర్థమైపోతే మనం ట్రేడ్ తీసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది, ట్రేడ్. పోతే పోయింది, ఎందుకంటే అది అలా పోవటం అనేది సహజం. పోయింది కదా అని చెప్పి మనం మనకున్న సబ్జెక్ట్ని మిస్ అవ్వకూడదు. చాలా మంది ఏంటంటే ఒకసారి పోయింది అనుకోండి, ఇక వాళ్ళ ఆలోచన విధానం అంతా మార్చేసుకుంటారు. అలా వద్దు.
ఇప్పుడు మనకి ఇక్కడ బ్రేక్ అయింది. నెక్స్ట్ మన టార్గెట్ ఎక్కడ ఉంది? సో ఇదొకటి, వెళ్ళిద్దాం పైకి. ఈ లెవెల్ కాడికి వెళ్తే మనకు ఒక ట్రేడ్ ఉంది, లెవెల్ దగ్గర వెళ్తే మనకి ట్రేడ్ ఉంది. చూద్దాం 5 సెకండ్స్లో కాదు. ఓకే, కొంచెం పైకి వెళ్ళనిద్దాం. కొంచెం క్యాండిల్ కొంచెం మనం వచ్చేసరికి పోయింది. ఓకే, ఎందుకు 5 సెకండ్స్లో మనం ఇక్కడ చూసుకునేసరికి చూడండి, బయ్యర్స్ని సెల్లర్ ఎంగేజ్ చేశారు. సో సెల్లర్ వెళ్ళటానికి అవకాశం ఉంది, కానీ కొంచెం మనం ఎప్పుడైనా లెవెల్స్ దగ్గర మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయాలి. అలా చేసినప్పుడు మనకి విన్నింగ్ రేట్ అనేది బాగుంటుంది. ఇందాక చూడండి, జస్ట్ మన ట్రేడ్ కొంచెం పైన పట్టడం వల్ల ట్రేడ్ లాస్ అయిపోయింది. వెయిట్, ఇప్పుడు మనకు మళ్ళీ టార్గెట్ని హిట్ అయింది. ఓకే, టార్గెట్ని మనకి కరెక్ట్ ఉన్న టార్గెట్ హిట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంది? కింద ఉంది. మనం ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి, మార్కెట్ ఏం చేస్తుంది, ఎక్కడ ఎలా చేస్తుంది. గుడ్డిగా మనకి లెవెల్ ఉంది కదా ట్రేడ్కి వెళ్ళిపోవటం, అలా గుడ్డిగా వెళ్ళిపోవద్దు ఎక్కడ కూడా ట్రేడ్కి. ఓకే, కొంచెం పైకి వెళ్ళిద్దాం. పైకి వెళ్తే ట్రేడ్. దీన్ని కొద్దిగా పైకి వెళ్తే ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను, వెళ్ళలేదు, వదిలేసాను అంతే. ఈ లెవెల్ పైన వెళ్తే కొంచెం ట్రేడ్ మార్జిన్ సెట్కి మనం ట్రేడ్ ప్లాన్ చేసాం, కానీ అది అక్కడ దాకా వెళ్ళలేదు. లెవెల్ పైకి వెళ్ళలేదు, పైకి వెళ్తే ట్రేడ్ తీసుకున్నాం. ఇందాక చూడండి, అక్కడ కొంచెం జస్ట్ లో ట్రేడ్ మిస్ అయిపోయింది. అట్లాంటివి అవుతాయి, అందుకోసం. ఎందుకంటే మనం 1 మినిట్ తీసుకుంటున్నాం కానీ చాలా జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవాలి. 1 మినిట్ ట్రేడ్ ఉంటాం. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ లెవెల్ నేను యూజ్ చేయను, కొంచెం పైకి వెళ్తే ట్రేడ్ ప్లాన్ చేస్తాను. పైకి వెళ్ళనిద్దాం, ఎందుకంటే ఇందాక ఇక్కడికి వెళ్తే దీని పైకి వెళ్తే ట్రేడ్ తీసుకున్నాను, ఇప్పుడు తీసుకోను. ఎందుకంటే ఇది ఇక్కడ ఈ క్యాండిల్లో ట్రేడ్ ఇక్కడ పడకూడదు, ఇక్కడ పడితే లాస్ అయిపోతుంది. సో పైకి వెళ్ళనిద్దాం. పైన ఈ లెవెల్కి టచ్ అయితే మంచి ట్రేడ్ ఉంది. సో ఇక్కడ ఏదన్నా జరగండి, కానీ నేనైతే ట్రేడ్ తీసుకోను. ఇక్కడ ఈ లెవెల్ మీద బేస్ అయ్యి ఇప్పుడు ట్రేడ్ తీసుకోను, ఎందుకంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ కాదు, ఇక్కడ బయర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. చూసారు, ఇప్పుడు ఇక్కడ ఈ లెవెల్ కాడ ట్రేడ్ తీసుకుంటే చాలా మంది గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తుంది, ఇక్కడ ఒక సెల్లర్ లెవెల్ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం సెల్లర్స్ ఉన్నారు అని చెప్పి ట్రేడ్ ప్లాన్ చేయాలనుకుంటారు, కానీ ఏమిటంటే లాస్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం బయర్స్ లో స్ట్రెంగ్త్ ఉన్నారు కనుక ఇక్కడ కొంచెం వెయిట్ చేద్దాం. తొందరపడి మళ్ళీ ఇక్కడ ఒక సెల్లర్ లెవెల్ ఉంది, సెల్కి ట్రేడ్ తీసుకుందాం, తీసుకోవద్దు. ఎందుకు అలా ట్రేడ్ తీసుకోవాలి అనే ఆలోచన ఉంటే మీకు ఈ పైన ఉన్నది కదా, ఈ లెవెల్ దగ్గరకు రానిద్దాం, ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం. లేదనుకుంటే మీకు 5 సెకండ్స్ కన్ఫర్మేషన్లోకి వెళ్ళి ఇక్కడ ట్రేడ్కి ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ ట్రేడ్ తీసుకొని చూడండి, ఇంత సెల్లర్ వచ్చారు, మళ్ళీ పైకి వెళ్తే కానీ మనకి ట్రేడ్ ఉండదు. సో కాబట్టి తొందరపడకూడదు, ఎక్కడ కూడా తొందరపడితే ఏమైపోతే లాస్ అయిపోతాం. చూడండి, ఇంత స్ట్రెంత్లో వచ్చారు, ఎక్కడ ఏమైనా జరగవచ్చు. ఏం జరిగింది?
ఇప్పుడు చూడండి ఈ లెవెల్ కూడా నేను కొంచెం స్కిప్ చేస్తాను. ఇక్కడ కూడా బై సెల్ కి ట్రేడ్ తీసుకోవడానికి కొంచెం వెయిట్ చేస్తాను. ఇప్పుడు అది అయితే అక్కడ టచ్ అవ్వలేదు. ఇంకా తీసుకుంటానన్నా ఇప్పుడు ఎందుకు వదిలేస్తానన్నా అంటే క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎట్లా ఓపెన్ అవుతుంది అది చూసుకోవాలి. ఎలా పడితే అలా ట్రేడ్స్ ప్లాన్ చేస్తుంటారు, లాస్ అవుతుంటారు. ఆ ట్రేడ్ ఇట్లా ఓపెన్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏమైనా లెవెల్స్ ఉన్నాయా, లెవెల్కి టచ్ అవుతుందా లేదా ఏమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ట్రేడ్స్ ప్లాన్ చేయొద్దు, దానివల్ల లాస్ అయిపోతారు. ఓకే, పైకి వెళ్తే బాగుంది, కిందకి రాకుండా పైకి వెళ్తే బాగుంది. వెయిట్ ఈ లెవెల్కి టచ్ అయినట్టయితే నేను ట్రేడ్ ప్లాన్ చేసేవాడిని. టచ్ అవ్వలేదు, టచ్ అవ్వకుండా వస్తుంది, ఇంకా అంతే, వదిలేయటమే. ట్రేడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ తీసుకోవటం అనే దానికంటే కూడా ఎక్కడ వదిలేయాలన్నది తెలుసుకోవటమే ట్రేడింగ్. మన ట్రేడింగ్ అనేది ఎక్కడ మన ట్రేడ్ ఎక్కడ వదిలేయగలుగుతున్నాం అన్నది మనం ఆలోచించుకుని ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి బయ్యర్స్ స్ట్రెంత్ ఉన్నారు, తర్వాత చూద్దాం. ఓకే ఓకే, ఆ పై లెవెల్ సెల్లర్ లెవెల్కి టచ్ అయితే మనకు ఒక ట్రేడ్ ఉంది. ఈ క్యాండిల్లో సెల్లర్ లెవెల్కి టచ్ అయితే మనకు ఒక ట్రేడ్ ఉంది. వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, పైకి వెళ్తేనే ట్రేడ్, లేకపోతే మనం ట్రేడ్ ప్లాన్ చెయ్యం. అదేమన్నా జరగని మనకు అనవసరం. ఓకే, ఇప్పుడు ఇది పైకి వెళ్తే మనం సెల్కి ప్లాన్ చేయొచ్చా లేదా అని చూస్తాను. ఓకే, పైకి వెళ్ళి టచ్ అయితే మనకు సెల్కి ఒక ట్రేడ్ ఉంది. పైకి వెళ్ళాలి, పైకి వెళ్తేనే సెల్లర్ లెవెల్కి టచ్ అయితేనే, లేకపోతే ట్రేడ్ లేదు. చూడండి, నేను అక్కడ టచ్ అయితేనే ట్రేడ్, లేకపోతే ట్రేడ్ తీసుకోనని నేను క్లియర్గా చెబుతున్నాను. అది ఏమన్నా జరగనండి, అది నాకు పాజిటివ్ అవ్వండి, నెగిటివ్ అవ్వండి, నాకు అనవసరం. నేను అనుకున్న దాని కాడికి వెళ్తేనే నాకు ట్రేడ్, లేకపోతే ట్రేడ్ లేదు, తీసుకోను, నాకు అవసరం లేదు. ఆల్రెడీ ఒక చిన్న పాయింట్ వల్ల ఇందాక ట్రేడ్ లాస్ అయిపోయాం, చిన్న పాయింట్. వెయిట్ చేస్తాను. ఇక్కడ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇక్కడ మనకేమీ కన్ఫర్మేషన్ లేదు. ఒక ట్రేడ్ తీసుకుంటాను. చూడండి, 14 మినిట్స్లో 2 ట్రేడ్లు తీసుకున్నాను. ఒక ట్రేడ్ జస్ట్ అది కొంచెం ట్రేడ్ అటు ఇటు పట్టడం వల్ల లాస్ అయింది, లేకపోతే మనం అనుకున్నట్టే లెవెల్ పైన క్లోజ్ అయింది. సహజం, అయినా వదిలేద్దాం. ఒక ట్రేడ్ పోవడం, తీసుకున్న ప్రతిదీ 1 మినిట్లో విన్ అవ్వాలంటే అది కష్టమే. కానీ మనకి పోతే పోయింది, పోయిన దాన్ని ఇంకా అసలు పట్టించుకోవద్దు, దాని వ్యవహారమే పట్టించుకోవద్దు అసలు. చూడండి, ఇంత స్ట్రాంగ్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ బయర్ లెవెల్ ఉంది కానీ బైక్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటారు, ఇక్కడ వెయిట్ చేద్దాం. లేదు, మనకి ఇంకా కన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలా, 5 సెకండ్స్లోకి రావాలా. 5 సెకండ్స్లోకి వచ్చాక కూడా చూడండి, ఇక్కడ సెల్లర్స్ అయితే అగ్రెసివ్గా ఉన్నారు, సెల్లర్ పాయింట్ సెల్లర్స్ అయితే బాగున్నారు.
సెల్లర్ స్ట్రెంగ్త్ ఉన్నారు, కాబట్టి వెయిట్ చేయటమే. అది 5 సెకండ్స్లో మీకు అర్థమవుతుంది అక్కడ ట్రేడ్ తీసుకోవాలా వద్దా అనుకున్నది. మనం అక్కడ చూసుకొని వదిలేసుకుంటాం, ఏం చేసుకుంటాం అది తర్వాత. చూడండి ఇక్కడ ఇప్పుడు మనం 5 సెకండ్స్లోకి వెళ్దాం. మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తాను కదా. ఈ లెవెల్కి వెళ్తే మాత్రం మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఈ లెవెల్కి వెళ్తే ట్రేడ్ ప్లాన్ చేద్దాం. మనకు అనుకూలమైన లెవెల్ కావాలి కదా. మనకు అనుకూలంగా లేనప్పుడు ట్రేడ్ ప్లాన్ చేయాల్సిన అవసరమే లేదు. తీసుకునే ఒక్క ట్రేడ్ మంచి ట్రేడ్ తీసుకుందాం. ఇందాక ఒకటి మనం లాస్ అయిపోయాం కనుక నెక్స్ట్ అట్లా కాకుండా తీసుకుందాం. ఓకే, కొంచెం పైకి వెళ్ళనిద్దాం. ఓకే, ఇక్కడ నుంచి సెల్క్ ట్రేడ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ 5 సెకండ్స్లో ఎందుకు సెల్క్ ట్రేడ్ తీసుకున్నా అంటే చూడండి, బయర్స్ అనేవాళ్ళు వచ్చారు, రివర్స్ సెల్లర్స్ వచ్చారు, కానీ బయర్స్ ఇంకా దీంట్లో స్ట్రెంగ్త్ లేదు, బయర్స్ స్ట్రెంగ్త్ లేదు. మార్కెట్ ఆల్రెడీ కింద మనకి గ్యాప్ ఉంది, ఇక్కడ మనకి మార్కెట్ ఇక్కడ గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ అనేది కిందకు వస్తుంది. సో నేను అక్కడ ఉన్నటువంటి 5 సెకండ్స్ యొక్క క్యాండిల్స్ ఫామ్ అవుతున్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, మనం మంచిగా ఆలోచించి ట్రేడ్స్ తీసుకుంటే ట్రేడ్స్ దొరుకుతాయి. తొందరపడి ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకోవద్దు. ఓకే, ఏదైనా మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే నాకు టెలిగ్రామ్కి కాంటాక్ట్ అవ్వండి. నేను ఆ విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.